హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో హోమ్ మేడ్ హ్యాండ్ శానిటైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట మనకి ఏ షాప్స్లోనూ కూడా ఈ హ్యాండ్ శానిటైజర్స్ అవైలబుల్గా లేవు. అంతేకాకుండా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. మనం చాలా రీజనబుల్ ప్రైస్లో సేమ్ మనకి షాప్స్లో దొరికే హ్యాండ్ శానిటైజర్ లాని ఇంట్లోనే చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హ్యాండ్ మీద ఎటువంటి వైరస్ అయినా చావాలి అంటే 60 to 80% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి సేమ్ అదే కాంపోజిషన్ లో మనం ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ ని ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే పంప్ చేసుకునే బాటిల్ కానీ ఎంటీ బాటిల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మనం మెజర్ చేసుకోవడానికి సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి, దానిపై ఉన్న మూతను తీసుకోవాలి. ఇలాంటివి ఏదైనా సిరప్ బాటిల్స్కి వస్తూ ఉంటాయి కదా. సో మెజరింగ్ కోసం ఇదైతే మనకి కరెక్ట్గా ఉంటుంది. మెజరింగ్ కోసం మీరు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మెజరింగ్ స్పూన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా టీ స్పూన్ అనమాట. ఇది 5 ml ఉంటుంది. ఇందులో మనకి 5 ml పడుతుంది. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి క్వాంటిటీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. 1 టీ స్పూన్ అంటే 5 ml పడుతుంది. అదే 1 టేబుల్ స్పూన్ అయితే 15 ml వరకు పడుతుంది అనమాట. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇలా మెజరింగ్ కోసం మెజరింగ్ స్పూన్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ముందుగా చూపించిన క్యాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 60 నుంచి 80% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ని యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఇందులో ఎటువంటి ఆల్కహాల్ యూజ్ చేయాలి అంటే ఎథైల్ ఆల్కహాల్ అండ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని చెప్పేసి 2 ఆల్కహాల్స్ ఉంటాయండి. వీటిలో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆల్కహాల్స్ కూడా మనకి ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన ఇవి ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయండి. అంటే సర్జికల్స్ సంబంధించిన షాప్స్లో ఇవి అవైలబుల్గానే ఉంటాయి. ఇథైల్ ఆల్కహాల్ కానీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ 2 కూడా ప్యూర్ ఉన్నవే యూజ్ చేసుకోవాలి. సో ఇవైతే అందరికీ కూడా అవైలబుల్ ఉండవు కాబట్టి మనం సర్జికల్ స్పిరిట్ని తీసుకోవచ్చు. సర్జికల్ స్పిరిట్ అయితే మనకి అన్ని షాప్స్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. ఈ సర్జికల్ స్పిరిట్లో 96% వరకు ఎథైల్ ఆల్కహాల్ అనేది ఉంటుంది. అన్ని సర్జికల్ స్పిరిట్స్లో కూడా ఇదే ఉంటుందనే రూల్ ఏం లేదండి. ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ సర్జికల్ స్పిరిట్ అయితే ఎక్కడైనా కూడా ఏ మెడికల్ షాప్లో అయినా కూడా మీకు అవైలబుల్గానే ఉంటుంది. మీరు ఎక్కువ శానిటైజర్ చేయాలి అనుకుంటే ఇది పెద్ద బాటిల్స్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. మీరు కావాలి అంటే పెద్ద బాటిల్స్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా 100 ml బాటిల్స్లో కూడా తెచ్చుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో 96% ఎథైల్ ఆల్కహాల్ అనేది ఉంటుంది. సో మనం ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్లిజరిన్ కావాలండి. ఇది కూడా మీకు అన్ని మెడికల్ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్ని లైటన్ చేయడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవాలి. ఇది కూడా అన్ని మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవి 3 కూడా మీకు బిలో 50 రూపీస్ ఉంటాయి. ఈ హ్యాండ్ శానిటైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఎంటీ బాటిల్లో సర్జికల్ స్పిరిట్ని వేసుకోవాలి. సో ఈ మూత 10 ml వరకు పడుతుంది అనమాట. ఈ మూతతో నేను 80 ml వరకు వేస్తున్నాను. అంటే 8 into 10 ml అనమాట. 80 ml వేస్తున్నాను. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని వేసుకోవాలి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని 5 ml వరకు వేసుకోవాలి. నెక్స్ట్ గ్లిజరిన్ని వేసుకోవాలి. గ్లిజరిన్ని 15 ml వరకు వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది 80% ఉన్న ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ అనమాట. అందుకని మనం 80%కి 80 ml వరకు ఎథైల్ ఆల్కహాల్ వేసుకున్నాము. నెక్స్ట్ 5 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, అలానే 15 ml గ్లిజరిన్ వేసుకున్నాము. ఫస్ట్ 10 ml వేసుకుని నెక్స్ట్ మళ్ళీ 5 ml వరకు వేసుకోవాలి. ఎథైల్ ఆల్కహాల్ కానీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ 2 కూడా మీకు మూత తీస్తే ఎవాపరేట్ అయిపోతాయండి. సో అందుకని ఇలా మూత టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఏమాత్రం మూత లూజ్గా ఉన్నా ఈ హ్యాండ్ శానిటైజర్ మీకు ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసేస్తే మీకు హ్యాండ్ శానిటైజర్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఈ 2 కూడా రబ్బింగ్ ఆల్కహాల్లో కూడా ఉంటాయండి. అంటే ఎథైల్ ఆల్కహాల్ కానీ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ చాలా తక్కువ పర్సెంట్లో ఉంటాయన్నమాట.
సో మనం డైరెక్ట్గా రబ్బింగ్ ఆల్కహాల్ని శానిటైజర్లో యూజ్ చేసుకోకూడదు. సో మనకి ఎటువంటి వైరస్ అయినా కూడా చావాలి అంటే కంపల్సరీ 60 నుంచి 80% ఆల్కహాల్ బేస్డ్ మాత్రమే హ్యాండ్ శానిటైజర్స్ని యూజ్ చేయాలి. సో ఇలా మనకి బయట దొరికే హ్యాండ్ శానిటైజర్ని ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ శానిటైజర్ మీకు ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుందండి. మినిమం 1 year నుంచి 2 years వరకు ఖచ్చితంగా స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది 80% ఆల్కహాల్ బేస్డ్ ఉన్న హ్యాండ్ శానిటైజర్. ఇది మనకి 50 రూపీస్లోనే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం బయట మెడికల్ షాప్లో తెచ్చుకున్న 75% ఆల్కహాల్ బేస్డ్ ఉన్న హ్యాండ్ శానిటైజర్. ఇది 120 రూపీస్ అండి. ఈ రెండు కూడా 100 ml క్వాంటిటీ ఉన్నవే. సో మనం ఇలా చాలా ఈజీగా హోమ్ మేడ్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ హ్యాండ్ శానిటైజర్ని ఇలా స్ప్రే బాటిల్లో చేయడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఇలా జస్ట్ మనం హ్యాండ్కి ముందు అలాగే వెనక కూడా ఇలా స్ప్రే చేసేసుకుని ఇలా 20 seconds పాటు హ్యాండ్స్ని బాగా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ శానిటైజర్ని ఒకసారి హ్యాండ్ మీద స్ప్రే చేసుకుని శానిటైజర్ బాటిల్ని కూడా ఒకసారి శానిటైజ్ చేసేసేయండి. ఇలా చేస్తే మనకి బాటిల్ మీద ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అంటుకున్నా అది కూడా చచ్చిపోతుంది అనమాట. ఈ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ యూజ్ చేసిన తర్వాత మీరు గ్యాస్ దగ్గరికి వెళ్ళకూడదండి. ఏదైనా ఫైర్ దగ్గరగా ఉంది అంటే చాలా క్విక్గా ఫైర్ని లాగేసుకుంటుందండి. సో మీరు ఇలాంటి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ యూజ్ చేసిన తర్వాత లేడీస్ అయినా జెంట్స్ అయినా గ్యాస్ దగ్గరికి అసలు వెళ్ళొద్దు. శానిటైజర్స్ యూజ్ చేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని మీరు గ్యాస్ దగ్గర ఏమైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఈ టైంలో మనకి ఈ శానిటైజర్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ శానిటైజర్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.